హైందవ, క్రిస్టియన్, ముస్లిం సోదరులకు నా యొక్క నమస్సుమాంజలి. భారతీయులారా, ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం, ఈరోజు మీరు తమ్మినేలు చూసే ఉండొచ్చు. తమ్మినేలు విషయంలో మీరందరూ కూడా కృషిపాల్ విషయంలో మనం మాట్లాడడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ కృషిపాల్ అనేటువంటి వ్యక్తి పూర్వంలో యేసుక్రీస్తు వారి సేవ చేసేటువంటి వ్యక్తినని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడని, నాకు ఒక సంఘం ఉందని, నాకు ఒక సంఘస్థులు ఉన్నారని, నేను కూడా వాక్యోపదేశాన్ని ఉపదేశించేవాడినని, నేను బలంగా వాడబడుతున్నటువంటి సేవకునని అతను మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇలా జరుగుతున్న తరుణంలో కొన్ని రోజుల తర్వాత అతను, నేను హైందవ మతానికి వెళ్ళాలనుకుంటున్నాను, యేసుక్రీస్తు వారు లేరు, దేవుడు లేడు, ఎవరు లేరు, యెహోవా దేవుడు మానవుల చేత పాపం చేయించాడు, లోతు కుమార్తెలతో ఇద్దరు కుమార్తెలతో పాపం చేయించాడు, అదేవిధంగా దావీదుతో పాపం చేయించాడు అనేటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. ఆ వ్యాఖ్యలు చేసి బైబిల్ అంతా కూడా అబద్ధము, బైబిల్ అంతా కూడా పాపము, బైబిల్ పరిశుద్ధ బైబిల్ కాదు, అది పాపపు బైబిల్, యేసుక్రీస్తు వారు కూడా పాపాత్ముడు అని చెప్పి కరుణాకర్ సుగ్గున వారి చేతుల మీదుగా గర్భాపశ అయ్యాడు. ఈ గర్భాపశ అయిన కొన్ని రోజుల క్రితమే, కొన్ని రోజులు గడిచిన తర్వాత సైలెంట్లో పెట్టేసి, కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా యేసుక్రీస్తు వారిలోకి రావడం జరిగింది. నన్ను క్షమించండి క్రైస్తవులందరూ కూడా, క్రైస్తవ సమాజం నన్ను క్షమించండి, క్రైస్తవ సమాజం మొత్తం నన్ను క్షమించండి. ఎందుకంటే నేను ముందుగా క్రిస్టియానిటీలో ఉండి తర్వాత హైందవ ధర్మాన్ని దాన్ని స్వీకరించాను. మరలా నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. దేవుడు దర్శనం ఇచ్చినప్పటి నుండి నాకేం అర్థం కావట్లేదు. దేవుడు నన్ను దర్శించాడు. అందుకనే నేను మరలా దేవుడిలోకి రావాలనుకుంటున్నాను, మరలా దేవుని యొక్క సేవ చేయాలనుకుంటున్నాను, బలంగా వాడబడాలని అనుకుంటున్నాను అని మాట్లాడిన ఈ వ్యక్తి రీసెంట్గా ఈరోజు మరలా సోషల్ మీడియా ముందుకు వచ్చి, యేసుక్రీస్తు వారు నాతో మాట్లాడలేదు, అసలు యేసు లేడు, దేవుడు లేడు, ఇదేది నేను చెప్పింది నిజం కాదు, నేను ఉద్దేశపూర్వకంగానే చెప్పాను, కొన్ని కారణాల వల్ల చెప్పాను, అవి కూడా నేను త్వరలో మీ అందరికీ కూడా రివీల్ చేస్తాను అని అతను చెప్పడం జరిగింది. ఈరోజు ఈ విషయం గురించి మీ ముందుకు నేను మాట్లాడడానికి వచ్చాను. కొన్ని విషయాలు మీ మాట్లాడి ఇతని గురించి కూడా నేను చెప్తాను. పూర్వంలో వికేఆర్ గారు కూడా ఇతను క్రైస్తవులు ఉండడం వల్ల కానీ, లేదా క్రైస్తవ నుండి వీడిపోవడం వల్ల కానీ, ఇతను కూడా మనకు క్రైస్తవ సమాజానికి వచ్చేటువంటి లాభం ఏదీ లేదు, నష్టమేదీ లేదు. అసలు ఇతను నేను చెప్పాలంటే ఇతను క్రైస్తవులు ఉన్నా వేస్టే, లేకపోయినా వేస్టే. ఇతడు క్రిస్టియానిటీలో ఒక గొప్ప సేవకుడు కాదు, క్రైస్తవానికి ఒక గట్టి స్తంభం కాదు. ఇతను ఇతను వెళ్ళినప్పటి నుండి క్రైస్తవం దిగజారిపోతుంది, ఇతడు గట్టి సేవకుడే, గొప్ప సేవకుడే, పెద్ద సేవకుడే అనేటువంటి ఉద్దేశాలు ఏం లేవు. ఎందుకంటే ఇతను ఒక సేవకుడు కూడా కాదు, సోషల్ మీడియా ఫేమ్ కోసం ఇతడు ఈ విధంగా తయారయ్యాడు. ఊసరవెల్లి స్వభావం కలిగినటువంటి కృషిపాల్ గురించి అనేక మంది కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వీడొక దొంగ అని అందరికీ తెలుసు. వీడు దొంగ కాబట్టి ఈయనెవరు కూడా స్వీకరించట్లేదు, క్రైస్తవులు కానీ హైందవ ధర్మాల్లో కూడా కానీ. అయితే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను, ఉదాహరణలు కొన్ని విషయాలు తెలియజేస్తాను. పూర్వంలో నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరు దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఉపకరములలో, దేవుని యొక్క మందిరంలో ఉపయోగించినటువంటి వస్తువులలో మద్యం పోసుకొని త్రాగడానికి ఉపయోగించాడు. ఈ త్రాగడానికి ఉపయోగించినప్పుడు దేవుడి యొక్క మాటను కూడా ధిక్కరించి, దేవుడు అంటే భయం లేకుండా, దేవుడే లేడనేటువంటి ఒక మూఢ నమ్మకంతో, ఒక పనికిరానేటువంటి ఆలోచనతో అతను దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరములలో మద్యము పోసుకొని త్రాగడం మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. ఎప్పుడైతే ఇతను తాగాడో, దేవుడు స్వయంగా తన చేతులతో మెనీ టెకేల్ అనేటువంటి ఒక వర్డ్ని, ఒక లెటర్ని అక్కడ రాయడం జరిగింది తన చేతులతో. అది ఎప్పుడైతే చదివాడు అతను, ఆ చదివిన కొంత సమయానికే ఆ బెల్షస్సరు చనిపోవడం జరిగింది. ఎందుకు అని అంటే, ఇతను దేవుని యొక్క మాటను ఆలకించాలి, దేవుని యొక్క మాటను ధిక్కరించాడు, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించాడు, దేవునిపై ఆటలాడాడు, దేవునితో ఆటలాడాడు. కాబట్టి ఇతను జీవితం కోల్పోయింది. అదేవిధంగా రెండో ఉదాహరణ,
టైటానిక్ షిప్ విషయంలో అతను దాన్ని తయారు చేసేటువంటి కొంతమంది దాని ఓనర్స్ ఏమన్నారంటే, ఈ టైటానిక్ షిప్ చాలా బలంగా మేము తయారు చేస్తున్నాం, చాలా గట్టిగా తయారు చేస్తున్నాం, చాలా టెక్నిక్గా మేము దీన్ని తయారు చేస్తున్నాం, దీనికి ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని అలలు వచ్చినా కూడా ఇది కొట్టకపోదు, మునిగిపోదు, ఎంతమంది ఉన్నా కూడా సురక్షితంగా మళ్ళీ తమ ప్రదేశానికి చేరుకోవచ్చు, దేవుడి వశం కూడా కాదు. ఏమన్నాడు? దేవుని వశం కూడా కాదు ఈ యొక్క దీన్ని షిప్పును ముంచడం, టైటానిక్ షిప్పును ముంచడం, దీన్ని బద్దలు కొట్టడం అని ఆ యొక్క ఓనర్స్ అన్నారు. మరి మనందరికీ కూడా తెలుసు ఆ షిప్ పరిస్థితి ఈరోజు ఎలా ఉందో. సముద్ర మట్టంలో చెల్లాచెదురైపోయింది. ఎవరి వల్ల కాదన్నారు, దేవుడి వశం కూడా కాదన్నారు. అదేవిధంగా ఏమన్నారు? తుఫాన్లు వచ్చినా పోదు, అదేవిధంగా అలలు వచ్చినా మునిగిపోదు అని మాట్లాడారు. బాగానే ఉంది. దేవుడి వశం కూడా కాదు అన్న ఆ మాట అనడం వల్ల ఆ ఓనర్సు దేవుడు తన శక్తి ఏందో దాని పట్ల నెరవేర్చాడు. ఇప్పుడు ఇతని విషయంలో కూడా అదే నెరవేరుస్తారు. ఉదాహరణకు ఒకటి చెప్పనా? ఒకసారి పొలంలో ఒక తండ్రి కొడుకులు పనికి వెళ్ళారు. తండ్రి పని చేసుకుంటున్నాడు, కొడుకు చెట్టు కింద కూర్చున్నాడు. ఫస్ట్ సారి పులి రాలేదు. ఈ కొడుకు గమ్మత్తుగా నానా పులి వచ్చింది అన్నాడు. ఏది అని తండ్రి కూడా వెళ్ళి ఎతికాడు. ఇదంతా కూడా మాయా బూసి అన్నాడు. మరలా చెట్టు కింద కూర్చున్నాడు. మరలా నానా పులి వచ్చింది అన్నాడు. మరలా ఎతికాడు. ఏది నానా పులేది, ఏదిరా పులేదిరా అంటే లేదు బూసి అన్నాడు. మరలా చెట్టు కింద కూర్చున్నాడు. ఈసారి నిజంగానే పులి వచ్చింది. నాన్న పులి వచ్చింది నాన్న అంటే ఈ తండ్రి 2 సార్లు నమ్మి మోసపోయాడు కదా. ఇంక మూడోసారి నమ్మలే. మూడోసారి నమ్మకపోవడం వల్ల ఆ పులి నిజంగానే వచ్చింది. తన కొడుకు ఏదో కుశాలుగా చెప్తున్నాడులే అనుకున్నాడు. ఇతని పని ఇతను చేసుకుంటున్నాడు. ఆ పులి నిజంగానే వచ్చింది, అతన్ని చంపింది, అంత హతమార్చింది. అంతటితో సమాప్తమైంది. ఇక్కడ ఏమర్థమైంది మనకి నీతి అంటే, మనము ఎన్నిసార్లు కూడా మనం 2-3 సార్లు అబద్ధాలు చెప్పినప్పటికీ కూడా, అబద్ధమైనటువంటి మార్గంలో ఉన్నప్పటికీ కూడా నిజమైన మార్గంలోకి రావాలి. నిజమైన మార్గంలోకి వచ్చి కూడా నేను దీంట్లో ఉన్నాను, దాంట్లో ఉన్నాను, ఈ విధంగా నేను ఉన్నాను, నాకు దేవుడు లేడు, ఆ దేవుడు లేడు, ఈ దేవుడు లేడు అని నువ్వు సమాజాన్ని బూసిని చేస్తే దేవుడు బూసి కాడు, దేవుడు నిన్ను బూసిని చేస్తాడు. అర్థమవుతుందా కుసిపాల్? నువ్వు ఒక ఊసరి వెళ్ళిరా స్వామి. నువ్వు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కోసం, దాని అభివృద్ధి కోసం, నీ సోషల్ మీడియా అభివృద్ధి కోసం నువ్వు పాటుపడుతున్నావు కానీ దేవుని కోసం కాదు. నువ్వు ఒక పాస్టర్ అని ఎవరు చెప్పారా నీకు? నువ్వు దాన్ని భ్రమించుకుంటున్నావు కానీ నువ్వు పాస్టర్ అని ఎవరు చెప్పారు నీకు? నువ్వు ఎక్కడ సేవ చేస్తున్నావు? నీ మందిరం ఏది? నీ మినిస్ట్రీస్ ఏది? నీ సంఘస్థులు ఏరి? ఒక్కళ్ళు కూడా నీ సంఘస్థులు రాలేదు. నువ్వు అప్పుడు హైందవ ధర్మంలోకి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు, ఇతను మా పాస్టర్ అని మాట్లాడలేదే. ఏ విధంగా చెప్తున్నావు? అదేవిధంగా మూడో విషయం ఏంటంటే, నెర్లిన్ మోన్ రాయ్ అనేటువంటి ఒక ఆమె అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఒక హీరోయిన్, ఒక నటి, సినిమాలో నటించేటువంటి నటి. ఆ కాలంలోనే ఈ యొక్క నెర్లిన్ మోన్ అనేటువంటి రాయ్ అనేటువంటి ఈమెకు మించినటువంటి అందగత్తి ఎవరు కూడా లేరు అని భ్రమించేటువంటి సమాజంలో అప్పుడు ఉంది. ఈమె కన్నా అందగత్తెలు ఇంకా పుట్టలేరు కూడా అని చెప్పారు సమాజంలో. ఈమె డేట్ కోసం చాలా గొప్ప ధనవంతులు, రాజకీయవేత్తలు అందరూ కూడా ఈమె డేట్ కోసం చాలా ఆశపడేవారు, ఎదురు చూసేవారు. కొంతైనా ఈమెతో కలిసి టీ తాగాలి, కాఫీ తాగాలి అని ఆశపడేవారు. అటువంటి అందగత్య, అటువంటి మంచి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి. అయితే కొన్ని రోజుల క్రితం, కొన్నాళ్ళకి అక్కడ గ్రహం వెళ్ళినటువంటి దైవజనులు ఆ ఊరి ప్రాంతం దగ్గర మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ ఉపదేశించాడు. ఆ దారిని వస్తా ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నెర్లిన్ మోన్ రాయ్ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీవు దేవుణ్ణి విశ్వసించాలి, దేవుళ్ళకి మారాలి. ఎందుకంటే నేను చూస్తున్నటువంటి యువత మొత్తం కూడా కామానికి గురవుతుంది, మోహానికి గురవుతుంది, మోహమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తుంది. కాబట్టి నువ్వు దేవుని యొక్క మార్గంలో నడిస్తే నీ గుండా వారందరూ కూడా మారుతారు అనేటువంటి విషయం తెలియజేసింది. అయితే ఈమె ఆ విషయం గ్రహం బెల్ గారు తెలియజేసినప్పుడు ఈమె గ్రహం బెల్ గారు కూర్చున్నటువంటి కుర్చీని కాళ్ళతో తన్నింది. అర్థమవుతుందండి? కాళ్ళతో తన్నింది. యేసు లేడు, ఎవడు లేడు, యేసు దేవుడు కాదు, నాకు నేనే గొప్ప అని మాట్లాడింది ఆమె, ఆ నటి.
మాట్లాడినప్పుడు కొన్ని రోజుల క్రితమే, కొన్ని రోజులే, నెలలు కూడా కాదు, కొన్ని రోజులకే ఆమె అపార్ట్మెంట్లో ఒక అనాథ శవంలాగా పడి చనిపోయింది. ఎలా చనిపోయిందో ఇప్పటికి సిబిఐకి తెలియదు, పోలీసు వారికి తెలియదు, మీడియా వారికి తెలియదు. ఇప్పటికీ ఆమె మరణం ఇప్పటికీ ఎవరికి కూడా తెలియదు. దేవుని మాట వినకపోతే ఇలానే ఉండిద్ది. దేవుడే క్రైస్తవుల తరపున యుద్ధం చేసేవాడు, దేవుడే క్రైస్తవుల తరపున వాదించేవాడు. అర్థమవుతుందండి? దేవుడే క్రైస్తవుల తరపున వాదించేవాడు, దేవుడే క్రైస్తవుల తరపున యుద్ధం చేసేవాడు. కాబట్టి క్రైస్తవ్యం మొత్తం నెమ్మదిగా ఉంటే ఏ విషయంలో అయితే క్రైస్తవులకి అన్యాయం జరుగుతుందో ఆ విషయంలో దేవుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు కూడా. ఇంకొక విషయం తెలియజేసుకుందాం. అదేంటంటే ఇక్కడ టామ్ క్రీడో నెవిస్ అనేటువంటి రాజకీయవేత్త, ఎవరు? టామ్ క్రీడో నెవిస్ అనేటువంటి రాజకీయవేత్త. ఇతను జర్మనీలో ఒక ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నటువంటి ఒక అభ్యర్థి. అయితే ఇతను ఎలక్షన్ల ముందు ఏమన్నాడు అనంటే నాకు 5 లక్షలకు పైగా ఓట్లు వస్తాయి, నా గెలుపు దేవుడు కూడా ఆపలేడు అని మాట్లాడాడు. జర్మనీలో ప్రెసిడెంట్గా పోటీ చేసినటువంటి వ్యక్తి టామ్ క్రీడో నెవిస్ అనేటువంటి వ్యక్తి. నాకు జర్మనీలో 5 లక్షలకు పైగా ఏమొస్తాయంట? ఓట్లు వస్తాయి, నా ఒక గెలుపు దేవుడు కూడా ఆపలేడు అని మాట్లాడినటువంటి ఈ వ్యక్తి విషయంలో ఏం జరిగింది అని అంటే, ఈ వ్యక్తి 5 లక్షల ఓట్లు పైనే వచ్చాయి, గెలిచాడు. ఇతని గెలుపుని దేవుడు కూడా వెనక్కి వేయలేదు, దేవుడు కూడా ఆశీర్వదించాడు. అయినప్పటికీ ఇతను అన్న మాట ఉందే, అది దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఎక్కడ దెబ్బ కొడితే మనుషులు అలువైతారో అది దేవుడికి తెలుసు. అయితే ఇతడు గెలిచాడు, అంత అయిపోయింది. రేపటి రోజున ప్రమాణ స్వీకారం అనంగా ఏమైంది అని అంటే, రేపటి రోజున ప్రమాణ స్వీకారం అయితే ఈరోజు అతనికి ఏదో తెలియనటువంటి రోగం వచ్చి ఏమైందంటే, కొన్ని గంటలలోపే రోగం రావడం, మంచాన పడడం, మరణించడం జరిగింది. మరుసటి రోజు ప్రమాణ స్వీకారం, ఈరోజే చనిపోయాడు. ఇది దేవుని యొక్క సంకల్పం, ఉగ్రత. దేవుని యొక్క సంకల్పం, ఉగ్రత ఇదండి. దేవుడి మాట వినకపోతే, దేవునితో ఆటలాడితే అర్థమవుతుందండి? దేవునితో ఆటలాడితే దేవుడు ఏం చేస్తాడో దేవుడికే తెలుసు. దేవునితో ఎవడు కూడా ఆటలాడకూడదు, దేవునితో ఎవడు కూడా కుశాల హేళన చేయకూడదు. అర్థమవుతుందా? అదేవిధంగా ఇంకొక విషయం మీకు తెలియజేస్తాను. ఒక వ్యక్తి యేసు లేడు, ఎవడు లేడు అని బైబిల్ని కాళ్ళతో త్రొక్కాడు. మీకు నన్ను క్షమించగలరు, మీ ముందుకు వచ్చి నేను ఫోటో పెడతాను. ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను, ఆ వీడియోలు తీసేవారు బయటికి వెళ్ళారు. నేను ఫోటో పెడతాను. చూశారు కదండి, నేను స్క్రీన్ ప్రజెంట్ చేసి మళ్ళీ వచ్చాను మీ ముందుకి. చూశారు కదా ఆ ఫోటో. అతని కాళ్ళు ఏ విధంగా ఉన్నాయంటే, కొంచెం కూడా చర్మం లేకుండా మొత్తం రంధ్రాలు కాలికి పడ్డాయి. ఎందుకు పడ్డాయి అని అంటే, అతను యేసు లేడు, ఎవడు లేడు, అసలు దేవుడు యేసుక్రీస్తే పుట్టలేదు, యేసుక్రీస్తు వారు దేవుడు కాదని హీనమైనటువంటి మాటలు అని బైబిల్ కింద పడేయడమే కాకుండా బైబిల్ని అరికాళ్ళతో త్రొక్కాడు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇతని కాళ్ళు అలా మారిపోయాయి. ఆమేన్. అతని కాళ్ళు అలా మారిపోయాయి స్క్రీన్ ప్రజెంట్ చేసిన విధంగా. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియమైన క్రైస్తవ సమాజమా,
ఇతని వల్ల మనకు వచ్చే లాభమేమీ లేదు, నష్టమేమీ లేదు. మనం బాధపడాల్సిన అవసరం లేదు, సంతోషపడాల్సిన అవసరం లేదు. క్రిస్టియానిటీలో బయటకు పోతే బాధపడాల్సిన అవసరం లేదు, క్రైస్తవంలోకి వస్తే సంతోషపడాల్సిన అవసరం లేదు. ఇతను ఒక ఊసరి వెళ్ళి ఇతను ఒక సోషల్ మీడియా కోసం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కోసం, ఇతను ఫాలోవర్స్ కోసం ఇతను ఒక పని చేస్తున్నాడే కానీ ఇతనికి దేవుని మీద భక్తి లేదు, దేవుడి మీద ఆశ లేదు, దేవుడు అంటే భయం లేదు, అసలు దేవుడు అంటే నమ్మకం లేదు. ఇతను ఏ ధర్మంలో ఉన్నప్పటికీ, ఏ ధర్మంలోకి వెళ్ళినా కూడా, ఏ ధర్మంలో ఉన్నా కూడా ఇతని వల్ల ఆ ధర్మానికి, ఆ మతానికి, ఆ కులానికి, దేనికి కూడా ఇతని వల్ల ఏం లాభం ఉండదు, ఏ నష్టం ఉండదు. వీడు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కోసం పనిచేస్తున్నాడు. ఏ వీడియో ఎలా పెడితే నేను వైరల్ అవుతానని ఆలోచించి పెడుతున్నాడు. హైందవ ధర్మంలోకి వెళ్ళాడు. ఫస్ట్లో బాగానే టెలికాస్ట్ అయ్యాడు, బాగా ఫేమస్ వచ్చింది. మరలంగా పాతవి గతించినట్లు పాతగా అయిపోయినాయి. అతను పట్టించుకోవడం మానేశారు. నన్ను పట్టించుకోవడం మానేశారే అని మరలా ఈ క్రిస్టియానిటీలోకి వస్తున్నానని వీడియో పెట్టాడు. అప్పుడు చాలామంది అతన్ని ప్రోత్సహించడం, పొగడడం చేసి అతన్ని క్రిస్టియానిటీలోకి వచ్చాడని సంతోషపరిచి అతన్ని ఒక వారం దాకా అతన్ని చాలా ఫాలో అయ్యారు. మరలా యథావిధిగా పాత రోజుల్లాగా అయిపోయినాయి. మరలా పాత రోజుల్లాగా ఉన్నాయని మరలా నాకు యేసు లేడు, ఎవడు లేడు, దేవుడు లేడు, ఎవడు లేడు, నేను ఏదో ఉద్దేశపూర్వకంగా చెప్పాను, చెప్పాల్సి వచ్చి చెప్పాను అని మాట్లాడి కొన్ని రోజుల తర్వాత ఎందుకు చెప్పాను అటువంటి విషయాలు మేము ముందుకు తీసుకొస్తాను అని అంటున్నాడంటే, ఇప్పుడు చెప్పడానికి అతను ఆలోచించలే. ముందు తీసుకొస్తానంటే ఇతను వీడియో కోసం వేచి ఉంటాం కదా చాలామంది కూడా. అందుకే ఈ విధమైనటువంటి బిగ్ బాస్లు ఎటువంటి ఎలివేషన్లు ఎత్తిస్తారో అటువంటి ఎలివేషన్లు ఇస్తున్నాడు ఈ కృషిపాల్. ఇతని వల్ల చాలామంది కూడా లబ్ధి పొందుతుంటారు. ఇతను ఇప్పుడు క్రిస్టియానిటీ నుండి బయటికి వెళ్ళాడు కదా, ఇంకా కరుణాకర్ కానీ, లలిత్ కానీ, ఇంకొక వ్యక్తి ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా అతన్ని మళ్ళీ ప్రోత్సహించి పొగిడి వారి దగ్గరికి తీసుకొని, తప్పిపోయిన కుమారుని దగ్గరికి తీసుకున్నట్లు వాళ్ళని తీసుకొని మళ్ళీ గర్భపరిచ చేసి మళ్ళీ అతన్ని ఇంటర్వ్యూ చేసి యేసుక్రీస్తు వారి మీద, బైబిల్ మీద లేనిపోని మాటలు చెప్పి యేసుక్రీస్తు వారిని కించపరిచి అతన్ని ప్రోత్సహించి మరలా వాళ్ళ ధర్మాల్లోకి తీసుకుంటారు. అది ముందు రోజుల్లో జరుగుతుంది, ఖచ్చితంగా చూడండి. క్రిస్టియానిటీలోకి వస్తే అతను వచ్చాడని ఈసారి ఎవడు నమ్మడు ఇంకా. ఎందుకంటే ఇది రెండోసారి. మొదటిసారి నమ్మారు, సరేలే పోనీలే అని నమ్మారు. ఇది రెండోసారి కాబట్టి ఇంకా నమ్మరు. అందుకే వీకేఆర్ గారు కూడా పోస్ట్ పెట్టాడు, యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ పెట్టాడు, చదవండి, అర్థమవుతుంది. అయితే ఈ విషయంలో, కృషిపాల్ విషయంలో జాన్ పాల్ గారు ఒక వీడియో ఇప్పుడు లైవ్లో ఉన్నారు, లైవ్ పెట్టారు. వీకేఆర్ గారి పోస్టరు, అంటే కృషిపాల్ ఇంటర్వ్యూ చేసిన పోస్టరు, అదేవిధంగా వేణుస్ పాలు, క్రాంతి కుమార్ గారిది, ఇంకొక విశ్రాంతి క్రిస్టియన్ గారిది, ఇంకా చాలా టిఎస్ కుమార్ గారిది, జానీ జాన్సన్ అన్నది, ఇలా వీరు తమ్మినేళ్ళు పెట్టి కింద ఏం పెట్టారంటే వెరీ గుడ్ కృషిపాల్ అని ఏదో పెట్టాడు. ఎందుకంటే కృషిపాల్ క్రైస్తవుల్లోకి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా అతన్ని దేవుని యొక్క ప్రేమపూర్వకంగా దేవుడు చూపించినటువంటి ప్రేమను అతని ఎడల చూపించారు. కాబట్టి ఆ ప్రేమను చూపించడం అనేది జాన్ పాల్ గారికి నచ్చక ఈరోజు వాళ్ళందరినీ కూడా హేళన చేస్తున్నారు. ఎవరైతే దగ్గరికి తీసుకున్నాడో అతన్ని తీసుకున్న వాళ్ళని హేళన చేస్తున్నాడు. ఇది ఇలాంటి వాడిని మీరు తీసుకుంది, ఇలాంటి వాడిని మీరు దగ్గరికి తీసుకుంది అని హేళన చేస్తున్నాడు. నేను చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే పూర్వంలోనే అతనితో ఒక లైవ్లో కూడా నేను వెళ్ళాను, విజయప్రసాద్ రెడ్డి గారి విషయంలో మాట్లాడడానికి వెళ్ళాను. చాలా చక్కగా అతను అంతకుముందు చాలా చక్కగా మాట్లాడే వ్యక్తి, వక్త, దేవుని యొక్క జ్ఞానం పొందినటువంటి వ్యక్తి, చాలా స్పష్టంగా దాన్ని చాలా స్పష్టంగా చెప్పి వాక్యాన్ని బోధించేటటువంటి వ్యక్తి కాబట్టి చాలా అభిమానం ఉండేది నాకు. అయితే ఇతనికి మరి ఏమి సాతాను దూరిందో నాకైతే తెలియదు, కానీ సాతాను దూరిన కానుండి ఇతను క్రైస్తవ పాస్టర్లకే వ్యతిరేకంగా, క్రైస్తవానికే వ్యతిరేకంగా వీడియోలు చేయడం అనేది, ఈ రకరకాల పిచ్చి వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. ఇతనితో పాటు జాన్ బాబు గారు కూడా త్వరలో దేవుడు మీ ఇద్దరిని కూడా మారుస్తాడని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవానికి మీరు కావాలి, క్రైస్తవంలో మీరు గట్టి సేవ చేయాలి, మీలాంటి వాళ్ళు క్రైస్తవంలో ఉండాలి, మీలాంటి వారు ఉంటేనే మాలాంటి వారు లేస్తారు. నా మాటలు తప్పుగా అర్థం చేసుకోమాకండి. నా మాటలు ఒక చిన్న వయసులో ఉన్నప్పటికీ నా మాటలు ఒక జ్ఞానయుక్తంగా దేవుడు నాతో పలికిస్తున్నాడు కాబట్టి దీన్ని స్వీకరించండి.
క్రైస్తవ్యం మొత్తం కూడా ఐక్యం కావాలి. ఇట్లా కృషిపాలు లాంటి దొంగలు మన క్రైస్తవంలోకి వచ్చినప్పుడు మనం నమ్మకూడదు. ఒకసారి ఛాన్స్ ఇద్దాం, ఎందుకంటే దేవుని ప్రేమను చాటుదాం. రెండోసారి నమ్మమాకండి ఇతన్ని, ఇలాంటి ఊసరవెల్లిని. అర్థమవుతుందండి? ఇలాంటి ఊసరవెల్లిని నమ్మమాకండి. ఈ కృషిపాలుగాడు ఎంత దరిద్రుడు అంటే అంత దరిద్రుడు. ఇతన్ని తన తల్లిదండ్రులు ఎందుకు కన్నారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు దుఃఖిస్తుంటారు నాకు తెలిసినంత వరకు. ఈడేంది ఇలా తయారయ్యాడు, ఈ విధంగా తయారయ్యాడు, ఒకసారి దాంట్లో ఉంటాడు, ఒకసారి దీంట్లో ఉంటాడు, వీడి యొక్క స్థితి ఏందో నాకు అర్థమే కావట్లేదు, పిచ్చి పెట్టినట్టుంది అని అంటుంది. నిజంగా ఇతను మానసిక రోగం కలిగినటువంటి కృషిపాలని అర్థమవుతుంది నాకు. ఫస్ట్ దాంట్లో ఉన్నాడు, తర్వాత దీంట్లోకి దూకాడు, మళ్ళీ దాంట్లో దూకాడు, మళ్ళీ దీంట్లో దూకడానికి వస్తున్నాడు. మరలా దీంట్లో కూడా ఫేమ్ రాకపోతే మళ్ళీ క్రిస్టియానిటీలోకి వస్తాడు, ఏదో గట్టిది ఒకటి ప్లాన్ చేసి. ఈ విధంగా క్రైస్తవుల్ని ఒక అమాయకులు చేసి ఆడుకుంటున్నాడు ఇతను. ప్రియ క్రైస్తవులారా, ఇతన్ని వదిలేసేయండి. ఇతడు ఎవడో మనకు తెలియదు. ఒక విషయంలో చెప్పాలంటే ఇతడు ఎవడో మనకు తెలియదు. వీడు క్రైస్తవంలో కూడా ఒక నార్మల్ పేరు పొందినటువంటి వ్యక్తి కూడా కాదు. నాలాంటి కొద్దిగా నార్మల్గా పేరు పొందినటువంటి వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఇతని యూట్యూబ్ ఛానల్లో కనీసం 7,000 పైనే ఉన్నారు. వారందరూ కూడా గమనించగలరు. వారందరూ కూడా చాలా వరకు క్రైస్తవులే ఉన్నారు. క్రైస్తవ సమాజమా, అతనుకున్న 7,000 సబ్స్క్రైబర్లు మొత్తం కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకొని అతని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నేలమట్టం చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ యొక్క దొంగ కృషిపాలని నమ్మమాకనండి అని మీ అందరికీ నమ్మకుండా ఉండాలని క్రైస్తవ సమాజం అంతానికి కూడా, అదేవిధంగా హైందవ సమాజానికి కూడా నేను తెలియజేస్తూ ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు నా మాటలన్నీ కూడా స్పష్టంగా గ్రహించారని నేను నమ్ముతున్నాను. కాబట్టి నా సేవ పరిచర్య కోసం, దేవునిలో ఇంకా నేను ఎదగడం కోసం, నా కోసం, నా కుటుంబం కోసం, నా సంఘ పరిచర్య కోసం, నా సంఘం కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందుకు రావాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థిస్తూ ఒక లైవ్ని ముగించడం జరుగుతుంది.